డాడీ, ఎందుకు మమ్మల్ని ఎప్పుడు వాటర్ సేవ్ చేయండి అని అంటావు? మనకు కావాల్సినంత వాటర్ వస్తున్నాయి కదా, ఇంకా ఎక్కువనే వస్తున్నాయి. కానీ నువ్వెందుకు మమ్మల్ని ఎప్పుడు వాటర్ సేవ్ చేయండి అని అంటావు? మనం ఒక్కరమే వాటర్ సేవ్ చేస్తే సరిపోతుందా? ఇతరులు కూడా చేయాలి కదా. పిల్లలు, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ ప్రపంచం మొత్తం నీటి ఎద్దడితో సమస్యలు ఎదుర్కొంటుంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈ నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా మనము పర్యావరణ కాలుష్యం వల్ల సంవత్సరం మనకి వర్షపాతం అనేది తక్కువగా నమోదవుతుంది. ఆ పడ్డ కొద్దో గొప్ప వాటరు మనం సరిగా దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. అలాగే దాన్ని ఒడిసిపట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కనుక ఈ సమస్య వస్తుంది. మనం ఈ పట్టణీకరణలో భాగంగా చాలా వరకు చెరువులు, కాలువలు, కుంటలు పూర్తి చేసి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. డాడీ, మరి చెరువులు, కుంటలు కూల్చివేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అవును, మీరు చెప్పింది నిజమే. ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. చెరువులు, బావులు, అలాగే నదీ పరివాహక ప్రాంతాలు అన్యాక్రాంతం కాకుండా, ఆక్రమణలకు గురి కాకుండా కఠినమైన చర్యలు, చట్టాలు అవలంబించాలి. అప్పుడే కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా కొత్తగా నిర్మించే ఇళ్లకు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు బావి ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కొత్త భవనాలకు రూపు టాప్లో పడ్డ వర్షాన్ని అది అండర్ గ్రౌండ్లో స్టోరేజ్ అయ్యేలాగా కూడా కొంతవరకు దానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంత మానవ ప్రయత్నం చేస్తే కొంతవరకు ఈ నీటి సమస్య అనేది తగ్గుతుంది. అలాగే వాటితో పాటు మనం వృధా కాకుండా ప్రతి ఇంట్లో మనం ఎవరికి వాళ్ళు స్వయం క్రమశిక్షణ పాటించాలి. వేస్ట్ కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వాలు ఎక్కువ పచ్చదనాన్ని ప్రోత్సహించాలి, చెట్లు ఎక్కువ నాటించాలి. అలాగే అక్కడక్కడ చెక్ డ్యాములు, ఆనకట్టలు కట్టి నీటిని ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఇలా కొంతవరకు మనం సఫలీకృతం కావచ్చు. అలాగే ఈ నీటి ఎద్దడి నుండి, నీటి సమస్య నుండి కొంతవరకు మనము పురోగతి సాధించవచ్చు. డాడీ, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇక నుంచి నేను నీటిని వృధా చేయను. డాడీ, నువ్వు చెప్పిన వాటర్ ఇంపార్టెన్స్ గురించి నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నేను కూడా వాటర్ని వేస్ట్ చేయను. అలాగే నా ఫ్రెండ్స్కి కూడా నీటి అవగాహన గురించి చెప్పి వారిని కూడా నీటిని వృధా చేయకూడదు అని చెబుతాను. సేవ్ వాటర్, సేవ్ లైఫ్.